మేడిగడ్డపై సమగ్ర విచారణ చేపట్టాలని సిపిఐ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. పెద్దాంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరు రవినాయన రెడ్డి ఫేజ్ 3లో ఏర్పాటు చేసిన ప్రథమ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంవత్సరం నుండి పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి సిపిఐ పార్టీ అండగా నిలబడుతుందని అన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఇల్లు లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా గతంలో కాళేశ్వరం అసలు నిజంగా తుమ్మిడి దగ్గర ఆడ ప్రాజెక్ట్ రిజర్వాయర్ నిర్మాణం చేయాలి, ప్రాణిత సేవలు చేయాలి. దానికి బదులుగా మరి ఇక్కడ కాళేశ్వరాన్ని పెట్టి మరి మేడిగడ్డ అన్నారము ఇంకా ఈ బ్రిడ్జిలు మన అవి కట్టించి బ్యారేజీలు కట్టించి దాని ద్వారా ఎట్లా ఏ రకంగా అవినీతికి పాల్పడ్డారో, ఏ రకంగా తప్పులు చేశారో, సాంకేతిక లోపాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీ వేచి చేయాలని చెప్పేసి గతంలో కూడా మా పార్టీ చెప్పింది. దాని ప్రకారంగా ప్రభుత్వం స్పందించింది. వేలాది కోట్లు, దాదాపుగా 3,500 కోట్లు, 5,000 కోట్లు ఇట్లాంటివన్నీ కూడా చర్చలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఏదైనా కూడా మొత్తం మీద అక్కడ పారదర్శకత లేదు, నాణ్యత లోపాలు, నాణ్యత ప్రమాణం పాటించలేదు, ఏదైతే సాంకేతికంగా చేపట్టలేదు. అందువల్లనే అది మేడిగడ్డ కుంగిపోయింది. నేను నారాయణ గారు అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పాం, మేడిగడ్డ ఎప్పుడైతే కుంగిపోయిందో ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పినాం. ఆ రకంగానే ప్రభుత్వం పడిపోయింది. దానిపైన సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఉంది. దానిపైన ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందని చెప్పి తెలియపరుస్తుంది.